శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మేషరాశిలో జన్మించిన పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎలా ఉంటారో, వాళ్ళ పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో, వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశిలో పుట్టిన మగవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది. ఎంత కోపం వచ్చినా సరే అంత తొందరగానే ఆ కోపం తగ్గిపోతూ ఉంటుంది. అయితే భావోద్వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. పగ, ప్రతీకారం అలాంటివి మాత్రం వాళ్ళకి అసలు ఉండవు. అలాగే ఎంత వయసు వచ్చినా సరే వయోభేదం అనేది లేకుండా అన్ని వయస్సుల వాళ్ళని హాయిగా పలకరిస్తారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని సంతోషపెడుతూ ఉంటారు, వీళ్ళు కూడా సంతోషపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం మేషరాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. ప్రేమించటంలో వీళ్ళే సాటి అని చెప్పచ్చు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు వీళ్ళందరి మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మేషరాశిలో పుట్టిన మగవాళ్ళు మాట దాచుకోలేరు. అన్ని విషయాల్లో తొందరగా బయటపడిపోతూ ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడే లక్షణం కూడా మేషరాశిలో జన్మించిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే మేషరాశి మగవాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరితో మాట పడరు, అలాంటి లక్షణం ఉంటుంది. సంగీతము, లలిత కళలు, ఆటలు ఇలాంటి వాటి మీద వీళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎంత డబ్బులు ఉన్నా సరే వీళ్ళు చాలా వరకు సామాన్య జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తమ కోసం డబ్బులు పెద్దగా ఖర్చు చేయరు. తమ భార్య, పిల్లలు, సంసారం కోసమే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే మేషరాశిలో పుట్టిన మగవాళ్ళకి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. సభల్లో గౌరవం పొందుతారు, మంచి వక్తగా ఉంటారు. వీళ్ళు మాట్లాడితే జనాలందరూ విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు మాట్లాడిన ప్రసంగం జనాకర్షణగా ఉంటుందని చెప్పుకోవాలి. మేషరాశి పురుషులు ఎవరి దగ్గరైనా సరే చిన్న సహాయం తీసుకుంటే జీవితాంతం అది గుర్తుపెట్టుకొని వాళ్ళకంతకు పదింతలు సహాయం చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మేషరాశిలో పుట్టిన మగవాళ్ళు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని తట్టుకొని నిలబడేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇక మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోరు. ముక్కుసూటిగా పోయే రకం అని చెప్పుకోవాలి. కానీ ఎవరితో శత్రుత్వం పెంచుకోరు. ఆర్భాటాలు ఉండవు, దర్జాలు ఉండవు, ఇలాంటివి ఏవి ఉండవు. కానీ సాధారణమైనటువంటి జీవితాన్ని మాత్రం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి సహనం తక్కువగా ఉంటుంది. అందువల్ల తాత్కాలికంగా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపావేశం మళ్ళీ కొద్దిసేపటికే తగ్గిపోతుంది, చల్లారిపోతుంది. చల్లారిపోగానే అన్నీ మర్చిపోయి మామూలు మనుషుల్లాగా మారిపోతారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే స్వతంత్ర భావాలు అనేవి మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఏ పనికి ఎవరి మీద ఆధారపడరు. ఏ పనైనా సరే స్వయంగా చేసుకుని ఆనందాన్ని పొందే లక్షణం ఉంటుంది. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. అనుకున్నది సాధించే పట్టుదల మేషరాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ పని సాధించలేకపోయినా తేలికగా తీసుకుంటారే కానీ పెద్దగా విచారపడరు. వీళ్ళు భర్త తప్పటడుగు వేస్తే మాత్రం జీవితంలో ఎప్పటికీ క్షమించరు. అలాంటి లక్షణం మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. సేవా స్వభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యవంతులకి, వృద్ధులకి స్వయంగా సేవ చేసే లక్షణం ఉంటుంది. పిల్లల్ని పెంచడంలో వీళ్ళే సాటి అని చెప్పుకోవాలి. మంచి క్రమశిక్షణతో పాటు పిల్లలకి విద్యాబుద్ధులు కూడా చక్కగా నేర్పిస్తారు. గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా సరే పైకి మాత్రం ప్రశాంతంగా కనిపించే ప్రత్యేకమైన లక్షణం మేషరాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అవకాశాల కోసం ఎదురు చూడకుండా వాళ్లే అవకాశాలు సృష్టించుకుంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు. వీళ్ళు తమ ముందున్నటువంటి పనిని పూర్తి చేయకముందే కొత్త కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉన్న పనిని పూర్తి చేసి తర్వాత కొత్త పని ప్రారంభించడం అనే లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక మేషరాశిలో పుట్టిన చిన్న పిల్లలు ఎలా ఉంటారంటే మేషరాశి పిల్లలు ఎప్పుడు 10 మంది దృష్టిలో పడుతూ ఉంటారు. ఎవరితో ఒకళ్ళతో తగాదా పెట్టుకోకపోతే ఆ రోజు వారికి సరదాగా ఉండదు. అంటే మేషరాశి పిల్లలు ఎప్పుడు ఎదుటి వాళ్ళతో తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. తల్లికి చిరాకు పుట్టిస్తూ ఉంటారు, సుడిగాలి సృష్టిస్తూ ఉంటారు. ఈ పిల్లల్ని ముచ్చటగా చూడాలే కానీ అల్లరి భరించలేమని అనుకుంటే మాత్రం ఇంకా తలనొప్పి పుట్టిస్తారు. అలాంటి లక్షణం మేషరాశి పిల్లలకు ఉంటుంది. తెలివి గలవాళ్ళు, అన్నీ చదువుతారు, తమకు అనుకూలంగా అన్ని విషయాలు మలుచుకుంటారు. అలాంటి స్పెషల్ క్వాలిటీ మేషరాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. వీళ్ళు గొర్రె పిల్లల లాంటి వాళ్ళు. ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. ఆటపాటల పట్ల ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అందరితో పోటీ పడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ వాదిస్తారు.
వాదించే లక్షణం ఉంటుంది. చిన్నతనంలోనే వీళ్ళకి ప్రతిదీ స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పకపోతే మాత్రం పెద్దయ్యాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మేషరాశి పిల్లల్ని పెంచేటప్పుడు చాలా పద్ధతిగా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెంచాలని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఇక మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, మేషరాశి వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు, ఎల్లప్పుడూ ఇతరులతో ఆకర్షించబడుతూ ఉంటారు. మానసిక ఆనందం కంటే శారీరక ఆనందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ప్రేమ విషయంలో తమకు ఆనందం కలిగితే చాలనుకుంటారు, తమకు సంతోషం కలిగితే చాలనుకుంటారు. చాలా కష్టపడి ఎదుటి వాళ్ళ ప్రేమను పొందగలుగుతారు, కానీ ఆ తర్వాత ఎందుకింత కష్టపడ్డామా వీళ్ళ ప్రేమ కోసమని ఆలోచిస్తుంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం కూడా ఉంటుంది. ప్రేమ విషయంలో పసిపిల్లాళ్ళ లాంటి ప్రత్యేకమైన మనస్తత్వం మేషరాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. దాచుకోకుండా ప్రేమను ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. తమ చుట్టూ తిరిగే మనుషుల కోసం వెతుక్కుంటూ ఉంటారు. వీళ్ళకి ఎవరైనా సరే ప్రేమలో లొంగిపోయినట్లు కనిపిస్తే మాత్రం వాళ్ళకి వీళ్ళు దాసానుదాసులుగా ఉంటారు. వాళ్ళ కోసం ఏవైనా చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. మొత్తం మీద పరిశీలిస్తే మేషరాశి పురుషులు కానీ మేషరాశి స్త్రీలు కానీ ఆవేశాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ముక్కు మీద కోపం ఉండేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అంతలోనే కోపం వస్తుంది, అంతలోనే కోపం తగ్గిపోతూ ఉంటుంది. దానికి కారణం మేషరాశికి అధిపతి కుజుడు రౌద్ర స్వభావం కలిగిన వాడు కాబట్టి ఇలాంటి లక్షణం ఉంటుంది. ఏదైనా మేషరాశి వాళ్ళు ముందుకు దూసుకెళ్లేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. కొండల్ని పిండి చేయాలనేటటువంటి తపనతో మేషరాశి పురుషులు కానీ స్త్రీలు కానీ ముందడుగు వేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మేషరాశి పిల్లలు కూడా చాలా షార్ప్గా ఉంటారు, ప్రతి విషయంలో చాలా ఫాస్ట్గా ఉంటారని చెప్పుకోవాలి. మేషరాశి వాళ్ళు జీవితం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని, ఓం నమో నారసింహాయ అనే నరసింహస్వామి మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకోవాలి. వృశ్చిక రాశి పురుషుల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, అలాగే వృశ్చిక రాశి స్త్రీల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో, వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, వృశ్చిక రాశిలో జన్మించిన ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళు తొందరగా ఏ విషయాల్లోనూ త్వరపడరు. ప్రతి విషయంలో కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. పైకి కొంచెం ఉద్రేకంగా కనిపించినప్పటికీ వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులు సహజంగా మానసికంగా భయస్థులని చెప్పుకోవాలి. తమ శరీరాన్ని పువ్వులాగా కాపాడుకునే లక్షణం వృశ్చిక రాశి పురుషులకు ఎక్కువగా ఉంటుంది. మానసికంగా ఏ చిన్న గాయమైనా సరే తట్టుకోలేరు, అలాంటి లక్షణం కూడా ఉంటుంది. చిన్న గాయమైనా తొందరగా బాధపడిపోతారు. తమకు కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోలేక దూరంగా పారిపోయే లక్షణం కూడా వృశ్చిక రాశి మగవాళ్ళకి కొద్దిగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకి మిత్రులు తక్కువగా ఉంటారు, కానీ ప్రాణమిత్రులు మాత్రం ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా ప్రాణం ఇవ్వగలరు. సహజంగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు తక్కువగా ఉంటారు, బట్ క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రం ప్రాణం ఇచ్చేటంత ఇంపార్టెన్స్ ఇచ్చే లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన పురుషులతో ఎవరు స్నేహం చేసినా సరే ఆ స్నేహం అనేది అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి స్వలాభం లేకుండా ఫ్రెండ్స్కి హెల్ప్ చేసే ప్రత్యేకమైన లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ హెల్ప్ చేసేటటువంటి స్పెషల్ క్వాలిటీ వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఉన్నతమైనటువంటి త్యాగాలు చేసే లక్షణం కూడా వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకు నచ్చని వారితో మాత్రం అస్సలు మాట్లాడరు, నచ్చితే మాట్లాడతారు. క్లోజ్ ఫ్రెండ్ అయితే ఎంత త్యాగమైనా చేస్తారు, కానీ మనసుకు నచ్చకపోతే మాత్రం అసలు ఎదుటి వాళ్ళతో మాట్లాడరు. అలాంటి లక్షణం ఉంటుంది. వాళ్ళని దూరంగానే ఉంచుతారు. ఎవరితో అయినా సరే సర్దుబాటు చేసుకొని నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా జీవితంలో మసలుతూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. అయితే వృశ్చిక రాశి మగవాళ్ళు కొరకరాని కొయ్యలు అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మదేవుడికి తప్ప వృశ్చిక రాశి పురుషుల మనసులో ఏముందో ఎవ్వరికీ కనిపెట్టడం సాధ్యం కాదు. అందుకే వీళ్ళని కొరకరాని కొయ్యలు అంటారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అధికార వ్యామోహం ఎక్కువగా ఉంటుంది.
వాళ్ళు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో వాళ్ళకంటూ ఒక పవర్ ఉండాలని కోరుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. బయటపడకుండా వెనక ఉండి కథ మొత్తం నడిపించే స్పెషల్ క్వాలిటీ వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే గుట్టు చప్పుడు కాకుండా ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే వీళ్ళ పేరు మాత్రం నలుగురిలో మారుమోగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ వెనక ఉండి నడిపిస్తూ ఉంటారు, కథ మొత్తం వీళ్ళే నడిపిస్తూ ఉంటారు. కానీ ఫైనల్గా మాత్రం అధికారం కోసం ప్రయత్నం చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఇక వృశ్చిక రాశి ఆడవాళ్ళ విషయానికి వస్తే, వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది, విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ పనైనా సరే మేము సాధించగలమనేటటువంటి నమ్మకం విపరీతంగా కలిగి ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళు పైకి మామూలుగా అమాయకంగా సున్నితంగా కనపడిన హృదయం మాత్రం కొంచెం కఠినంగానే ఉంటుందని చెప్పుకోవాలి. పొగడ్తలకి స్తుతులకి తేలికగా లొంగిపోయే స్వభావం కాదు. వృశ్చిక రాశి ఆడవాళ్ళని మీరు ఎంత పొగిడినా సరే వాళ్ళ హృదయం కరగనే కరగదు. అలాంటి లక్షణం వీళ్ళకు ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని అవమానిస్తే మాత్రం అస్సలు సహించరు. సమయం చూసి అదును చూసి అవమానించిన దానికి 10 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వృశ్చిక రాశి ఆడవాళ్ళు తమ భర్త తమ కంటే అన్నింటిలో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. అంటే ఎప్పుడూ కూడా వాళ్ళకంటే కూడా వాళ్ళ హస్బెండ్ జీవితంలో టాప్ లెవెల్లో ఉండాలని, ఒక రేంజ్లో ఉండాలనే ప్రత్యేకమైన కోరిక వృశ్చిక రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సాదాసీదా వాళ్ళని అసలు వృశ్చిక రాశి ఆడవాళ్ళు ఇష్టపడరు. ఎప్పుడు టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళనే ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళు జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. లాభ నష్టాలు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఫైనల్గా బాగా ఆలోచించి ఎంత లాభం ఎంత నష్టం అని క్యాలిక్యులేట్ చేసి కానీ ఒక ఫైనల్ అభిప్రాయానికి రారు. అప్పుడే ఒక ఫైనల్ జడ్జిమెంట్ తీసుకుంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలంటే అన్ని కోణాలలో ఆలోచిస్తారు, బాగా లోతుగా ఆలోచిస్తారు. లాభం ఎంత పర్సంటేజ్, నష్టం ఎంత పర్సంటేజ్, ఇవన్నీ ఆలోచించాకే ఫైనల్గా నిర్ణయం తీసుకుంటారు. అలాగే వృశ్చిక రాశి ఆడవాళ్ళు పరిశుభ్రత బాగా పాటిస్తారు. అలాగే సమయం విలువ కూడా తెలుసుకొని ప్రవర్తించే లక్షణం ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అనేది వృశ్చిక రాశి ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి ఆడవాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయితే మాత్రం ఉత్తమ భార్య అవుతారు లేదా ఉత్తమ స్నేహితురాలు అవుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పటికప్పుడు ఏ విషయమైనా సరే కొత్తగా మొదలుపెట్టేటటువంటి ప్రత్యేకమైన లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. ఇక వృశ్చిక రాశి పిల్లల విషయానికి వస్తే, వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలు చిన్న పిల్లలైనా సరే అందరినీ దబాయిస్తూ ఉంటారు. ఏదో రకంగా తమకు కావాల్సింది తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ పొందుతూ ఉంటారు. అలాంటి లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ములు ఉంటే మాత్రం వారిపైన అసూయ, వాళ్ళే తమకు విరోధులు అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు బ్రదర్స్ ఉన్నా సిస్టర్స్ ఉన్నా ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు. ఎంతో ప్రేమతో ఈ పిల్లల్ని కలిపి చూడాలి, లేకపోతే మాత్రం అందరిపైన కసిగా ఉంటారు. ఆ కసి వాళ్ళల్లో ఎస్టాబ్లిష్ కాకుండా వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లల్ని ఎప్పుడు ప్రేమగా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రుల ప్రభావం వృశ్చిక రాశి పిల్లల మీద ఎక్కువగా పనిచేస్తుంది. వృశ్చిక రాశి పిల్లలు ఎప్పుడు అందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పసిపిల్లలుగా ఉన్నప్పుడే అనేక సమస్యలు బాధలు పడుతూ ఉంటారు, ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. కానీ వృశ్చిక రాశి పిల్లలు వాళ్లకు బాధ కలిగితే మాత్రం అందరికీ బాధ కలిగించాలని చూస్తారు. అందుకే ఎప్పుడు వృశ్చిక రాశి పిల్లలు బాధపడకుండా చూసుకోవాలి. ఒక్కసారి వాళ్ళకు బాధ కలిగితే మాత్రం అందరినీ బాధ పెట్టే వరకు నిద్రపోరు. అలాంటి లక్షణం ఉంటుంది. తాత నాయనమ్మలకి ఎక్కువ దగ్గరగా ఉంటారు. అలాంటి లక్షణం కూడా వృశ్చిక రాశి పిల్లలకు ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే, వీళ్ళు ప్రేమిస్తే ప్రేమ కోసం చాలా ఎక్కువగా విపరీతంగా తాపత్రయపడుతూ ఉంటారు. అందరూ దూరంగా ఉండటం వల్ల ఎవరో ఒకరు తమను దగ్గరగా చేర్చుకోవాలని వెంటబడుతూ ఉంటారు. వీరు వెంటబడి ప్రేమికులను సృష్టించుకుంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. సహజంగా ఆటోమేటిక్గా ప్రేమ జనరేట్ అవటం కంటే చాలా వరకు అందరికీ వీళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి వీళ్ళే ఎవరో ఒకరు తమ వెంటపడాలని లేదా వాళ్ళు వేరే వాళ్ళ వెంటపడేలాగా చేసుకొని
అప్పుడు ప్రేమికులను సృష్టించుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ప్రతి క్షణము కూడా ఏదో ఒక గొప్ప పని చేయాలని, అందరినీ అధిగమించాలని, ప్రేమలో ఏదేదో చేయాలని కోరుకుంటూ ఉంటారు. అందరికంటే గొప్పగా ప్రేమించడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ప్రేమలో కూడా పెత్తనం చెలాయించే లక్షణం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళు జీవితం మొత్తం విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని, లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకోవాలి. అలా జపించుకుంటే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. మీ అందరి ఆదరాభిమానాలతో మాచిరాజు భక్తి ఛానల్ 4 లక్షల సబ్స్క్రైబర్లను దాటి ముందుకు వెళుతోంది. ఇలానే మీరందరూ మాకు మరింతగా ఆదరణ చూపించాలని, మీ అందరి కోసం అనేక రకాలైన కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామని, మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తామని తెలియజేస్తూ, మీ ఆప్యాయత, మీ ఆదరణ, మీ ప్రేమ ఇలాగే కొనసాగుతూ ఉండాలని, మీకోసం మరిన్ని అద్భుతమైన విషయాలతో సరికొత్తగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.